కొంతమంది నన్ను అంటున్నారు, "నువ్వు ఎంత చెప్పినా ఈ బెట్టింగ్ అడిక్షన్‌లో ఉన్నోళ్ళకి అనవసరం. వాళ్ళు బయటికి రారు, మారరు. వాళ్ళు ఆడతానే ఉంటారు" అని చెప్పేసి, "నువ్వు చేస్తున్న ప్రయత్నం అంతా వృధా" అని చెప్పేసి నన్ను అంటున్నారు. అయితే వాళ్ళందరికీ నేను ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, మన కన్నబిడ్డలో పుట్టినప్పుడు మనం నడక నేర్పిస్తా ఉంటాము. వాళ్ళు ఒక్కోసారి కింద పడిపోతా ఉంటారు. మళ్ళీ పైకి లేపి మనం నడిపిస్తా ఉంటాము. అయితే ఆళ్ళు పడిపోతున్నారు కదా! అని చెప్పేసి మనం వదిలేయం కదా! మళ్ళీ చెయ్యి పట్టుకొని నడిపిస్తా ఉంటాము. ఆ నడక నేర్చుకునే వరకు. అలాగే ఇప్పుడు నేను కూడా ఏంటంటే ఇంటలేదు, మానరు, ఇంక అనవసరం వీళ్ళకని నేను వదిలేస్తే నన్ను నమ్ముకొని నా వీడియోలు చూస్తూ నన్ను ఇష్టపడుతూ ఉన్న నా సబ్‌స్క్రైబర్లు తమ్ముళ్ళకి నేను ఈ మాత్రం కూడా చేయకపోతే ఇంకా నేనెందుకు చెప్పండి? మారతారు. ప్రతి ఒక్కళ్ళు మారతారు. ఏదో ఒక రోజంటూ ఉంటుంది. ఆ రోజునాడు తప్పకుండా మారతారు. అందరూ మారతారు. ఎవ్వరూ కూడా పుట్టుక నుంచి ఈ బెట్టింగ్ ఆడాలి, ఇందులో వ్యసనంగా అయిపోవాలి, జీవితం నాశనం చేసేసుకోవాలని ఎవరు కూడా ఇందులో దిగరు. కాకపోతే పరిస్థితుల ప్రభావం అటువంటిది అంతే. అందరికీ ఏదో ఒక వ్యసనం ఉంటది. ఒక్కొక్కళ్ళకి ఒక వ్యసనం. అలాగే ఈ వ్యసనం కూడా అలవాటవుతది. దీంట్లోంచి బయటికి రావడం ఎంత కష్టమో నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. దీనిలోంచి బయటికి రావడానికి చాలా రకాలుగా ఎంతో నరకం అనుభవించాలన్నమాట. వచ్చిన తర్వాత మట్టికి చాలా మంచి భవిష్యత్తు ఉంటది. దయచేసి కంగారు పడకండి. నా తమ్ముళ్ళందరూ కూడా త్వరలోనే మారతారు. మంచిగా వాళ్ళ భవిష్యత్తులు తీర్చిదిద్దుకుంటారని నమ్మకం నాకుంది కాబట్టి, నేను వాళ్ళ కోసం ఎప్పటికీ కూడా ఇప్పుడు కాదు ఎప్పటికి కూడా వీడియోలు చేస్తూనే ఉంటాను. వాళ్ళు మారే వరకు కూడా.